కవిత ఎపిసోడ్ చూస్తే కాళేశ్వరంలో 100% అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పని తేటతెల్లమైనటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా నమ్ముతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కాళేశ్వరం వారి కుటుంబానికి కామధేనుగా మారిందని చెప్పి మేము తరచూ అంటున్న సందర్భం మా పీసీ రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ కుంగిపోయినప్పుడు రేవంత్ రెడ్డి గారితో పాటు రాహుల్ గాంధీ గారు కూడా వెళ్లినప్పుడు ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ జరుపుతూ తగు చర్యలు తీసుకుంటామని ఇచ్చిన మాట ప్రకారం మేము ముందుకు పోయిన సందర్భం ఈరోజు పీసీ ఘోష్ కమిషన్ లో తప్పు చేసింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు తదితరులు ఈటల రాజేంద్ర గారితో పాటు తెలంగాణ సంపదనంతా దోచుకున్నారు అనేది ఒకవైపు తెలిసినటువంటి సందర్భంలో ఈ కవిత ఎపిసోడ్ తోటి అంటే అవినీతి అక్రమాల సొమ్ములో పంపకాలలో తేడా రావడం వల్లనే ఈ విధంగా కవిత మాట్లాడినటువంటిది ప్రజలు సాధారణ ప్రజలు అనుకుంటున్న సందర్భంలో కవిత గారు ఏదైనా మాట్లాడితేనేమో వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పని ఓవైపు బీఆర్ఎస్ నాయకుడు, లేదు కవిత గారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పనేటువంటి మాట. రేవంత్ రెడ్డి గారు ఒక నాయకుడు, ఆయన వెనుకనే అందరూ ఉండాలి, ఆయన ఒక్కరు వెనుక ఉండాల్సిన అవసరం ఏముందో నేను అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారు ఒక నాయకుడు, ఆ నాయకుడి ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అలాంటి మా రేవంత్ రెడ్డిని పట్టుకుని ఒక వర్గమేమో కవిత వెనుక ఉన్నదని చెప్పంటారు, కవితనేమో హరీష్ రావు, సంతోష్ రావు వెనుకున్నారని చెప్పనమాట. ఇది హాస్యాస్పదం. ఇన్ని రోజులు ఆ కుటుంబ సభ్యులు కత్తులు కడుపులో పెట్టుకుని కౌగలించుకున్నట్టుగా ఉంది ఇప్పుడు ఈ రోజు ఈ తీరు చూస్తుంటే. అంటే కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి సొమ్ములో నా వాటా ఏదని కవిత అడిగిందా, లేదు అవినీతి సొమ్ములో కవితకేమన్నా ఇవ్వలేకపోయినరా? దానివల్ల జరిగినటువంటి తేడాలలోనే ఈరోజు ఆమె మాట్లాడినటువంటి మాటలకి మేము భావిస్తున్నాం తప్ప ముమ్మాటికి కవిత మాటలతోని హరీష్ రావు, సంతోష్ రావుగా పాపంలో భాగం ఉందంటే, అందుకే మొదటిసారి సాగునీటి శాఖ మంత్రులు హరీష్ రావు ఉన్నారు, రెండోసారి లేడు అంటే ఈరోజు కవిత గారు కూడా ఆనాడు అడగాల్సి ఉండే. ఏదో ఏ రోజైతే మొదటి 5 ఏళ్లలో అవినీతి సొమ్మును హరీష్ రావు ఖాతాకు పోతుందని చెప్పని గమనించి అందుకేనేమో రెండోసారి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారే సాగునీటి శాఖను కూడా పెట్టుకున్నాడు. అంటే అందులో ఉన్నటువంటి అవినీతి అక్రమాల సొమ్మును అటువైపు పోకుండా మళ్లించుకోండి. ఇదంతా పాపం పండింది. కమిషన్లో నిజాలు తెలిసినాయి. సిబిఐకి మేము విచారణ అనగానే ఎవరు ఊహించలేరు వీళ్ళు సిట్టో సిఐడి ద్వారానో రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరుపుతుందేమో. ఇక ప్రతిరోజు రాష్ట్ర ప్రభుత్వం తిట్టచ్చు, రాజకీయ కక్ష సాధింపులు భాగంగానే సిట్టు విచారణ, సిఐడి విచారణ అని చెప్పని. ఈరోజు మేము పారదర్శకంగా ఎలాంటి కక్ష సాధింపు లేకుండా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినప్పుడు సిబిఐ ద్వారా విచారణ ఇప్పుడు గొంతులో వెలికే పడ్డట్టు అయిపోయింది. అటు బీజేపీకి, ఇటు బీఆర్ఎస్. అరే అటువై మాకు బీజేపీ గల్లీలో లొల్లి పెట్టుకుని ఢిల్లీలో ఇన్ని రోజులు దోస్తీ చేస్తుంది. ఇప్పుడు మరి బీఆర్ఎస్ సంబంధించిన అవినీతి అక్రమాలకు సంబంధించి మనపైనే విచారణ చేయమని చెప్పని తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తే ఇప్పుడు ఏం చేద్దామని ముందుకు ఏ విధంగా పోవాలి, వెనక్కిపోతే ఏ విధంగా అనేది వాళ్ళ ఆలోచన. ఈరోజు సిబిఐ ఎట్టి పరిస్థితుల్లో ఈ అంశంలో ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ సంబంధించినటువంటి నివేదికలో వాస్తవాలను తేలినటువంటి ధర్మిలా తప్పనిసరిగా సిబిఐ విచారణ జరపాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానం కానీ మా ముఖ్యమంత్రి లేఖ ద్వారా కానీ విచారణ జరుగుతుంది. అందులో వారిపైన తగు చర్యలు తీసుకుంటూ చెప్పిన భావన వ్యక్తం చేస్తూ కవిత గారి ఎపిసోడ్ అంతా కుటుంబ వ్యవహారం కింద నేను చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు కవిత వెనుక కాంగ్రెస్ పార్టీ లేదు, అటు సంతోషరావును వాళ్ళ వెనుక కూడా మా రేవంత్ రెడ్డి గారు లేదు. ఈరోజు వాళ్ళ కుటుంబంలో అవినీతి అక్రమాల సంపదకు సంబంధించినటువంటి పంపకాలలో తేడా రావడం వల్లనే ఈ వారి మధ్యలో వచ్చినటువంటి పొరపచ్చాలుగా భావిస్తున్నాం. డబ్బు ఎక్కువైందే కాబట్టి సామాజిక పొగడుతో ఏదైతే ముందుకు పోవాలని చెప్పిన ప్రయత్నం అది ప్రజలు గమనిస్తారు. సరే కవిత గారికి కేసీఆర్ గారు లేకపోతే కవిత ఎక్కడదని చెప్పడం వీరంటున్నారు. అసలు కాళేశ్వరం లేకపోతే మీద ఇంత డబ్బు ఎక్కడదని ఇంకో వర్గం వారు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ ఎపిసోడ్ వల్ల కవిత ప్రశ్నించే తత్వం గాని, కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం గాని, ఆ తదుపరి కవిత గారు నేనేదో నూతనంగా పార్టీ పెట్టుకుంటా, నువ్వు ఇచ్చిన 10 ఎందుకని రాజీనామా చేయడానికి ముందుకు వచ్చిన ఈ ఎపిసోడ్ మొత్తంలో అర్థమయ్యే అంశం
ముమ్మాటికి కాళేశ్వరంలో అవినీతి అక్రమాలు జరిగినాయి. అందుకే ఈ గొడవ అనేది ప్రజానీకం అనుకుంటుంది. రేపు సిబిఐ కూడా అదే తేలుస్తుంది. తప్పనిసరిగా తప్పు చేసిన వారు తిరిగి డబ్బు కట్టాల్సిందే, కట్టకట్టాలని లెక్కించాల్సిందే చెప్పని భావిస్తా ఉన్నాను.